హైదరాబాద్ విహెచ్పి కార్యాలయంలో పవిత్రంగా పూజించే గోమాతలను బక్రీద్ సందర్భంగా హత్య చేయడానికి చట్టాలను ఖండిస్తూ అమలు చేసి గోవులను కాపాడాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, గోభక్తులపై పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు లేవని, గోవులను రక్షించుకోవడానికి హిందూ సమాజం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతుందన్నారు. ఆపరేషన్ గోమాత పేరుతో ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించడం జరిగిందని రామరాజు పేర్కొన్నారు. కంటి తుడుపు చేస్తారు వీళ్ళు. నిజంగా నేను చెప్పాలంటే అది కాంట్రరీ, దే ఆర్ ఫెసిలిటేటింగ్ ముస్లిమ్స్. అర్థమైందా అండి? గోహత్య ఉన్నది, గోహత్య బంద్ చేయాలి. ఆ చట్టం ఉన్నప్పుడు మేమేమంటున్నాం, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము చెప్పేది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ప్రభుత్వం ఈరోజు ఇక్కడ మన తెలంగాణలో ఏమున్నది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు చేతిలోనే ఉంది కదా. కలిసి ఇంటికి పోయినాం కదా, పోయి గోధుమ తీసుకుపోయి పూజ చేయించడం, అన్ని చేయించడం, మంచిగా స్పందించిండు. రోజు మమ్మల్ని ఏమో బయటికి రావద్దంటారు, మీరేమో వాటిని ఆపరు. మీరేమంటున్నారు, తెలుగు కూడా చేసినాము, వేటిని కూడా రాని మీరు పోతే చూడొచ్చు. అన్ని చోట్ల మంచి ఆరాంగా కూడా పోలీసు వాళ్ళు అందరినీ. ఇక్కడ మేము ఏం అడుగుతున్నాం, అయ్యా మేము గోవును పూజ చేస్తాము, గోవును హత్య చేయకండి అని చెప్తున్నాము. మీరు మా దగ్గర ఉన్నారు, అక్కడ ఓల్డ్ సిటీలో ఎవరున్నారు, నిజామాబాద్లో ఎవరున్నారు? నేను చూడండి, వాళ్ళకి ఎంత ధైర్యము. మీరు పడతలేరు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే రారు. మా వాళ్ళు ఏదో బాధ తట్టుకోలే కదా నాపనికపోతే సిద్దిపేటలో వాళ్ళని కొట్టిరంట. ముస్లిం వాళ్ళ మీద ఎక్కడ చర్యలు ఉన్నాయి చెప్పండి. సో ఎప్పుడైతే ప్రభుత్వము నిర్ణయంగా చేస్తుందో, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, అప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు హోమ్ మినిస్టరు, లాస్ట్ ఇయర్ మేము కలిసినాము, మీరు చేస్తా అన్నారు. అంతే. నువ్వు మొన్న శనివారం ఒక మీటింగ్ పెట్టిండే, హై లెవెల్, సంతోషమే. నేను ఇవన్నీ కూడా గో సంరక్షణ కేంద్రాలని, గోశాలను నిర్మిస్తా, దానికి మోడల్ను తయారు చేయమన్నాను 5 రోజుల పల. ఇప్పుడా మేము గత సంవత్సరం కలిసినాం, మొత్తం 12 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీకు తీరిక దొరికింది అంటే ఇదేంటి, కంటి తోడుపుడు హిందువులకంతా మన సీఎం గారు ఏదో